హైపర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ లో గుర్తింపు యూనియన్ ఎన్నికలు శాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకుల ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహరచనలు చేస్తున్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ సంఘ విజయం సాధిస్తుందని ఆ యూనియన్ నాయకుడు వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ నాయకులు కూడా తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావాన్ని ప్రకటించారు. ఎన్నికలు మంగళ మరియు బుధవారం 2 రోజుల పాటు జరుగుతాయని గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో మొత్తం 300 మంది సిబ్బంది వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని యూనియన్ నాయకులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ రైల్వేలోనే గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గూడూరు బ్రాంచ్లో గూడూరు రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఆఫీస్లో మనం బూత్ పెట్టడం జరిగింది. వెంకటాచలం నుంచి, అదేవిధంగా కృష్ణపట్నం నుంచి, అదేవిధంగా ఆదూరుపల్లి నుంచి మొత్తం అందరూ ఓటర్లు దగ్గర దాపు 360 ఓట్లతో ఈ పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా కృష్ణపట్నంలో ఒక పోలింగ్ బూతు, అదేవిధంగా నెల్లూరులో ఒక పోలింగ్ బూత్ జరుగుతుంది. ప్రతి ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీగా ఉన్నట్టు ప్రతి వ్యక్తి దీంట్లో ఓటు ఉపయోగించుకోవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో మేము ఎలక్షన్స్కి పోవడం, నీతికి నిజాయితీకి ఇది పోటీలాగా ఎంప్లాయీస్ అందరూ ఒకే వైపు, అదేవిధంగా మాకు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్కి రైలు ఇంజిన్ గుర్తుకి ఓటేయడానికి ఎంప్లాయీస్ మూకమ్ముడిగా వచ్చి ఈరోజు మాకు ఓట్లేయడం జరుగుతుంది. ఇదేవిధంగా అవతల ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ పనులు చేయించుకొని, రాఘవయ్య గారి దగ్గరికి పనులు చేయించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ పనులు వాళ్ళు మాకు ఓట్లేమని చెప్పి అడుగుతున్నారు. ఎంప్లాయీస్ ఇవన్నీ గుర్తించారు. ఎంప్లాయీస్కి తెలుసు ఎవరు ఈ యొక్క గూడూరు బ్రాంచ్లోనే కాదు, సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ అనేది ఒక విజయవాడ డివిజన్లోనే ఒక మూకుమ్మడి. మరి నాగేశ్వరరావు, గూడూరు బ్రాంచి కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా మొత్తం మీద 4, 5, 6 తారీఖుల్లో రైల్వే కార్మిక సంఘాలు గుర్తింపు ఎన్నికలు జరగడం జరిగింది. అందులో భాగంగా గూడూరు బ్రాంచ్ నుంచి 3 బూతులు, ఒకటి కృష్ణపట్నం, ఒకటి నెల్లూరు, ఒకటి గూడూరులో పెట్టి పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ 3 బూతుల్లో కలిపి 730 మంది కార్మికులు పాల్గొని వాళ్ళ గుర్తింపు ఏ కార్మిక సంస్థ కావాలో, ఎన్నికల్లో ఏ కార్మిక సంస్థకి గుర్తింపు ఇవ్వాలో అనేది ఈ ఎన్నికల ద్వారా జరగడం నిర్ధారించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈరోజు మా నాయకుడు కామ్రేడ్ సిహెచ్ శంకర్రావు గారు నాయకత్వంలో మేమంతా కూడా కష్టపడి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఎంప్లాయీస్ని ఎడ్యుకేషన్ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అందరూ కూడా ఎర్ర జెండా యొక్క విశిష్టతని గుర్తించి ఈరోజు కూడా తండోపతండాలుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటేస్తున్న ప్రతి ఒక్క కామ్రేడ్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ఈ విజయాన్ని ఆల్రెడీ విజయం చేకూర్చేశారు. గూడూరు బ్రాంచ్లో 90% పైచీలకు ఓట్లు ఎర్రజెండాగా పడుతున్నాయని చెప్పి మా అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం. చాలా ప్రభుత్వం నిర్దేశించిన కాల పరిమితిలో ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో డ్వామా పీడీ శ్రీనివాస్ ఈ ప్రాంతంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులు సకాలంలో పూర్తి కావడం లేదు అని, దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇకపై నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి కావాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్కడ మార్కింగ్ ఇచ్చుకొని 20 కానీ 30 కానీ
దాని కాస్ట్ 40,000 రూపాయలు. ఆ 40,000 రూపాయలు ఫారం పాటు సంవత్సరం పాటు పెట్టుకుంటారు. కరెక్ట్గా 6 మంది వస్తే 6 మంది ఇంటూ 300 1800. 1800 దీనికి 6 రోజులకి ఎంత ఇచ్చింది? 11,000. 4 వారాలు 18. ఇది 6 మంది వస్తే. అదే 10 మంది వస్తే 2 వారాల్లో పూర్తయ్యే పని. ఇట్లాంటి పనులను సంవత్సరాల తరబడి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు వర్క్ చేస్తాడు వాడు ఫీల్డ్ వేసినట్టు ఏమన్నమాట అంటే ఇక్కడ పోతాడు లోడతాడు. ఈరోజు సార్ ఏదో ఇక్కడ గిట్ వచ్చేసింది ఇంకో చోటుకి పోతాం, నువ్వు ఊరికి నీకు అడ్డు అదుపు లేదు, నీ టెక్నికల్ అసిస్టెంట్ నీ పైన కంట్రోల్ లేదు, ఇక్కడ లోటం బాగు చేస్తాం ఏమంటే ఆ గిట్ వచ్చింది సార్ అందుకని ఇక్కడ మార్కింగ్ ఇచ్చి చేయించేసినారు. లొకేషన్ డీవియేషన్ వస్తుంది, పేమెంట్ అప్పుడు ఇబ్బంది వస్తుంది. వాడు వస్తాడు మీ అందరి దగ్గర జన్మన్ రేగా ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ చేతులు ఎత్తండి. జన్మన్ రేగా యాప్ వేసుకొని ఉన్నారా? ఏమి ఎవరు వేసుకోలేదా? చేతులు ఎత్తండి. ఎవరన్నా జన్మన్ రేగా యాప్ వేసుకోకపోతే బాబు ఖచ్చితంగా ఇమీడియట్ చేసుకోండి. జన్మన్ రేగాలకి మొత్తం ఎవరు ఇన్స్పెక్షన్స్కి వచ్చిన యాపే చూస్తాం, నీ లొకేషన్ అదే చూపిస్తుంది. నీకు నియర్ బై 10 మీటర్స్ ఏముంది, 20 మీటర్స్ ఏముంది, 30 మీటర్స్ ఏముంది, 40 మీటర్స్ ఏముంది, వర్క్స్ అన్నీ చూపిస్తుంది. వాడు అదే అడుగుతాడు ఏమని, నిలబడిన చోట నుంచి 10 మీటర్లలో మీరు 1,00,000 రూపాయలతో ఒక పర్కులేషన్ పాయింట్ దువ్వారు. యాడుంది 10 మీటర్ల చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టి తిట్టినామనుకో యాడ ఉంటుంది, యాడో ఉంటుంది. ఏమైనా పెట్టామంటే 10 మీటర్లకి 20 పెట్టేసినాడు వచ్చేసి. అందుకే నేను చెప్పాను వన్ టైం అయిపోయి మీకు అన్ని కూడా కరెక్షన్స్ ఇస్తాం ఇవ్వండి అని చెప్పి చాలా మంది లెటర్ పెట్టడం వస్తుంది. మేము కరెక్షన్స్ ఇచ్చాం లొకేషన్ డివైడ్ అవ్వకుండా. ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి పనులు టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ లేదు మేము ఇవ్వము. చేయాలంటే మీరే దాంట్లో ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో 2 వర్కుల 3 వర్కుల 4 వర్కుల వర్క్ కంప్లీషన్ చేసుకొని కొత్త వర్క్ పెట్టుకోవాలి. ఇది 20 వర్కులు ఒక పంచాయతీలో ఓపెన్ చేస్తే 20 వర్కుల్లో కన్నా ఎక్కువ అవసరమని అడిగేవాడు పైకి లేని. ప్రాక్టికల్గా ఆలోచిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడే? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఎఫ్ఐ లేట్ పర్వాలేదు మళ్ళీ నేను పేరు పెట్టి పెంచాల్సిన అవసరం లేదు. గత వైసీపీ పాలనలో అక్రమ మైనింగ్ పాల్పడి ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన వారిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంటా శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంటా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమ మైనింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు నిరసనలు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గతంలో అక్రమ మైనింగ్ కి పాల్పడిన వారికి అండగా నిలిచే విధంగా చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాటాలు చేస్తామని ప్రకటించారు. జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి బాబాయి అబ్బాయి ఇద్దరు ఏ విధంగా దోచుకుంటూ ఉన్నారు దీని గురించి పూర్తిగా రాయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 నవంబర్ దాకా రూప్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల కార్డ్ని దోచేయడం జరిగింది. అదేవిధంగా 2019లో నుంచి 2024 దాకా సంపాదించినటువంటిది సరిపోక 2024 ఎన్నికలు వచ్చేటప్పటికే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరి లోపాయికారి ఒప్పందంతో మళ్ళీ అక్రమ మైనింగ్కు తెరదీసినారు. ఇది చాలా దుర్మార్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి అందరూ కూడా బాధపడి ఆ సైదాపురం మండలంలో అయితేమి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే విసుగు చెంది తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ అదే రూప్ కుమార్ యాదవ్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ అక్రమ మైనింగ్ తెరదీశాడు. ఇది దుర్మార్గం. 4 మైన్లకు పర్మిషన్ ఇచ్చినట్లుగా నేను పేపర్లో చదివాను నేను రూప్ కుమార్ యాదవ్ గారికి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ సాక్షి పేపర్లో కూడా రాశారు. అప్పుడేమో బాబాయిని
మైనింగ్ దందా చేశాడు, ఇప్పుడేమో అబ్బాయి మైనింగ్ చేస్తున్నారు. ఇదే మాదిరిగా వీళ్ళిద్దరు కూడా పార్టీలు మారినా వాళ్ళ యొక్క దృక్పథం అయితే మారలేదు. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్రలో ఇక్కడంతా కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను, ఏడు అవినీతి జరిగింది, సిలికా అయితేమి, క్వార్ట్జ్ అయితేమి, పల్స్పర్ అయితేమి అన్నీ కూడా దోచేశారు, వీళ్ళందరూ ఇక్కడ సంపాదించినటువంటి సొత్తునంతా కూడా మేము తిరిగి రాబడతాం, వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. ఏ ఒక్కరి మీద కూడా కేసులు కట్టపోగా ఆ పార్టీలో ఎవరైతే ఈ దోపిడీని చేశారో వాళ్ళనే మళ్ళీ తెలుగుదేశంలో తీసుకుని వాళ్ళ చేత మళ్ళీ అదే మాదిరిగా అక్రమ మైనింగ్ చేపడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాడుతూనే ఉంది. బ్రిటిష్ వారు ఆనాడు కాలంలోనే సైదాపురం మండలంలో ఉన్నటువంటి సంపద దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపద ఉంది ఇక్కడ. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో చేర్చడం జరిగింది ఆ రోజే. గూడూరు 2వ పట్టణ సమీపంలో ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम हनुमते नमः, ओम मारुतात्मजाय नमः, ओम तत्वज्ञानप्रदाय नमः, ओम सीतादेवी मुद्राप्रदायकाय नमः, ओम अशोकवनिका क्षेत्र नमः, ओम कृष्णगुरुदानामदेवमहारगादेवेशामदेव ब्रह्मगुरुमनमारभैदेवी गायत्री नमः प्राणायामे ओम मत्स्युदाय नमः, ओम नमः वेन्द्राय नमः. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలో గూడూరు రాపూర్ రహదారిపై చెన్నూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి గాయాలయ్యాయి. లక్ష్మీనారాయణ యువకుడు రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో గాయపడిన ఆ యువకుడిని చికిత్సా నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు చేయలేమే
రత్నం ఉంటుంది అది దాంట్లో పెట్టేసిన ఫోటో తలే పడుతుంది గింజలు మేత ఏం లేదు మీరు అసలు ట్రీట్మెంట్ చేయాలి మీరు బయటికి మన తర్వాత చూద్దాం. తిరుపతి జిల్లా చిత్తమూరు మండలం తాగేడు గ్రామ సమీపంలో వరద నీటితో మంగళవారం గల్లంతైన 2 యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో మధురెడ్డి మృతదేహం మంగళవారం మధ్యాహ్నం దొరకగా షారుఖ్ మృతదేహం బుధవారం దొరికింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వాకాడు మండలం పరిధిలోని బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పరిధిలోని కొత్తగుంట నుండి మల్లాం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న మధురెడ్డి షారుఖ్ అనే 2 యువకులు మంగళవారం తాగేడు గ్రామం వద్ద ఉన్న కాజ్వేపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతికి ప్రమాదశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. గజ ఈతగాళ్ల సాయంతో మధురెడ్డి మృతదేహాన్ని అతి కష్టం మీద మంగళవారం సాయంత్రం గుర్తించారు. మరొక యువకుడు కోసం గాలింపు చేపట్టినప్పటికీ జాడ తెలియకపోవడంతో బుధవారం ఉదయం గాలించగా షారుఖ్ మృతదేహం లభ్యమైంది. మధురెడ్డి మృతదేహం దొరికిన ప్రదేశంలోనే షారుఖ్ మృతదేహం దొరికింది. వాళ్ళు కొట్టుకుని వెళ్తా ఉంది. సరిపోతుంది ఆడబడ్డ ఇవి వాల్టి హైపర్ న్యూస్ విశేషాలు. చూస్తూ ఉండండి హైపర్ న్యూస్.